అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. అందరూ బాగున్నారని అయితే నేను అనుదినము దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నిన్న నేను పంచాయతీ ఆఫీస్‌కి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నా మనసు అసలు ఎంతగా తల్లడిల్లిపోయిందంటే అంతగా తల్లడిల్లిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను వెళ్ళి ఆటో అక్కడ ఆపానండి. ఆటో ఆపిన తర్వాత ఒక ఆయన 2 కాళ్ళు లేవండి. ఒక బండి మీద వచ్చాడు, రిక్షా బండి మీద వచ్చాడు. రిక్షా బండికి అది కూడా తొక్కలేక దానికి చిన్న మోటారు సెట్ చేసుకున్నాడు. అది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారనుకున్నా బహుశా. దాన్ని వేసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత దిగాడు. అసలు 2 కాళ్ళు కూడా లేవండి, అసలు నడవలేడు. నేను ఆయన అడిగా, అన్న ఏమైనా హెల్ప్ చేయమంటావా, పైకి ఎలా వస్తావని. నేను వస్తానన్నాడు. సరే నేను పైకి వెళ్ళిపోయాను నా పని కోసం. నేను కూడా ఎందుకు వెళ్ళానంటే, ఇంటికి పన్ను కట్టడానికి వెళ్ళాను. ఈ లోపల ఆయన వచ్చాడు. ఆయన వచ్చి పైకి వచ్చాడు. ఎలా వచ్చాడు, అసలు 2వ ఫ్లోర్లోకి వచ్చాడు ఆయన. ఫస్ట్ ఫ్లోర్ అంటే కింద ఒక అంతస్తు, పైన ఒక అంతస్తు. పైకి వచ్చాడు. ఆయన చూడగానే ఆశ్చర్యపోయి ఎందుకు వచ్చాడా అని. తర్వాత వాళ్ళందరూ ఆయన అడిగారు, ఎందుకు వచ్చావు నువ్వు పైకి, నువ్వు కింద ఉండొచ్చు కదా, మేము కిందకు వచ్చి మీకు మాట్లాడతాం కదని. నేను అనుకున్నాను వీళ్ళకి బహుశా వీళ్ళు పని చేయగానే ఆయన రాలేదేమో, ఈయన ఈ పని చేయించుకోవడానికి వచ్చి ఉంటాడు, ఏ పింఛన్ కోసం, ఏ కాగితాల కోసం, కాళ్ళు లేనోడు కదా అనుకుంటున్నా నేను ఆయన్ని. అంటే ఆయన సొంత పనుల మీద వస్తారు కదా, కుంటోళ్ళు గుడ్డోళ్ళు అంటే దేనికి వస్తారు, వాళ్ళకి పింఛన్ రాలేదనో, లేకపోతే వాళ్ళకి సమస్యలు, ఇల్లు స్థలాలు రాలేదని వస్తారు. నేను ఆ లెక్క ఆయన వచ్చాడని నేను ఊహించుకుంటున్నా. తర్వాత నేను కూడా అక్కడ నిలబడ్డాను. అయితే ఆయనకి ముందు పంచాయతీ సెక్రటరీ 3 సార్లు ఫోన్ చేశాను. నాకు ఆయన తెలియదు, నేను ఆయనకు తెలియదు. ఎవరో అని చూస్తా ఉన్నాను అక్కడి. ఈ వ్యక్తి అడిగిన మాట ఏం తెలిసిన, అయ్యా ఏం కావాలని పంచాయతీ సెక్రటరీ గారు ఆ వ్యక్తిని ప్రశ్నించాడు. ఆ వ్యక్తి చెప్పిన మాట చూసి నేనైతే అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. ఏం అడిగాడంటే, అయ్యా ఏది 2 ఫ్లోర్ పైకి వచ్చి, పైకి 2వ అంతస్తు ఎక్కి ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మా గ్రామంలో చాలా ఇబ్బందిగా ఉంది, ఈది లైట్లు ఎలగట్లేదయ్యా అని అడిగాడు. ఏమడిగాడు, ఈది లైట్లు ఎలగట్లేదయ్యా అని ఆ 2 కాళ్ళు లేని వ్యక్తి వచ్చి, అక్కడ ఎంతమంది ఉంటారు, వాలంటీర్లు ఉండుంటారు, సర్పంచ్ ఉండుంటాడు, ఎంపీటీసీలు ఉండుంటారు, జెడ్పీటీసీ ఉండుంటాడు, ఎమ్మెల్యే గారు ఉండుంటారు. ఇంతమంది ఉండగా ఎవరూ చేయలేని ఒక పని, చేతులున్నవాడు, కాళ్ళు ఉన్నవాడు, నోరు ఉన్నవాడు, చదువు ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, ఇంతమంది చేయలేని ఒక్క పనిని ఆయన వచ్చి 2 కాళ్ళు లేని వ్యక్తి, నడవలేని వ్యక్తి చేతులతో పొల్లుకుంటూ పాక్కుంటూ 2 చేతులతో, బాడీ మొత్తం 2 చేతులతోనే బ్యాలెన్స్ చేసుకుంటూ పైకి వెళ్ళి, మాకు ఈది లైట్లు ఎలగట్లేదయ్యా, ఈది లైట్లు ఇప్పించండి అని అడిగాడు. వేయించండి అని. అంటే 2 కాళ్ళు లేని వ్యక్తి, అసలు నడవలేని వ్యక్తి, ఆ సరిగ్గా బాడీని కూడా ఆయన బ్యాలెన్స్ చేసుకోలేని వ్యక్తి ఆ పైకి వెళ్ళి మాకు, అసలు నేను ఆశ్చర్యపోయి, అసలు ఇప్పుడు కింద ఉండి ఎవరితో చెప్పించవచ్చు, లేదా నాలుగు చెప్పించి కింద రమ్మని చెప్పొచ్చు ఎవరో ఒకరు. కానీ నాకు ఆయన కొద్దిగా పరిచయం. అయినా కానీ ఆయన అడిగిన మాట ఏంటంటే, మాకు వీధి లైట్లు ఎలగట్లేదయ్యా, కొంచెం వీధి లైట్లని సరిచేయండి అని. మీ గ్రామాల్లో మీకు బాధ్యత లేదా? రోడ్ల విషయంలో మాట్లాడే బాధ్యత నీకు లేదా? మీ సైడ్ కాలువల కొంచెం మాట్లాడే బాధ్యత నీకు లేదా? కనీసం లైట్లు ఎలగట్లేదు. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారస్తులు ఎంతోమంది ఉంటారు కదా. ఏమి నీ ఈది లైట్లు గురించి నువ్వు అడిగే ఒక జ్ఞానం నీకు లేదా? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను చాలాసార్లు చాలా ఏరియాల్లో ఈ ఊరిలో రోడ్డు లేదు, ఈ ఊరిలో ఇల్లు లేదు, వీళ్ళకి రేషన్ కార్డు లేదు, వీళ్ళకి ఆధార్ కార్డు లేదని నేను చెప్తున్నప్పుడు నన్ను అడిగే మాట ఏంటంటే, నువ్వెవడవరా మా ఊరిలోకి వచ్చి అడగటానికి, నువ్వెవడవరా, నీకు మా ఊరిలో ఆధార్ కార్డు ఉందా, మా ఊరిలో నీకు రేషన్ కార్డు ఉందా, మా ఊరికి నీకు ఏమి సంబంధం అని కొంతమంది నన్ను అడుగుతున్నారు. అయితే వాళ్ళందరికీ నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు ఆయన చూడంగానే చేతులు ఉండయి, కాళ్ళు ఉండయి, నోరు ఉండయి, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నాకెందుకు అనుకుంటున్నాను, ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు మా బతుకు ఇంతే అనుకుంటున్నాం. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆ 2 కాళ్ళు లేని వ్యక్తి ఈరోజు నేను చేసే పని అదే, ప్రశ్నించడమే. కానీ ఈ మాట నా వీడియో చూస్తున్న వారికి చెప్పాలని నేను ఆశ కలిగి ఉన్నా. ఈరోజు నీకు సైడ్ కాలు గురించి అడిగే దమ్ము లేదు, రోడ్డు గురించి అడిగే దమ్ము లేదు, ఒక ఏదైనా సమస్య గురించి మాట్లాడే దమ్ము నీకు లేదు, వార్డు నెంబర్ని అడిగే దమ్ము లేదు, సర్పంచ్ని అడిగే దమ్ము లేదు, అలాగే ఎంపీటీసీని, జెడ్పీటీసీని, ఎమ్మెల్యే గారిని కూడా అడిగే దమ్ము నీకు లేనప్పుడు ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయి. 2 కాళ్ళు లేని ఒక వ్యక్తి
వెళ్ళి పంచాయతీ సెక్రటరీ గారికి నిన్న జరిగిన సన్నివేశం ఎప్పుడో కాదు, ముత్తుకూరు మండలం ముత్తుకూరు పంచాయతీలో, ఇది నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం ముత్తుకూరు పంచాయతీ ముత్తుకూరులో జరిగిన సన్నివేశం నిన్న. ఈరోజు చెప్తున్నాను, నిన్నే పెట్టాలి కానీ పొద్దుపోయింది కాబట్టి నేను వీడియో పెట్టలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎన్ని రోజులు ఈ బతుకు బతుకుతామయ్యా, ఎన్ని రోజులు బతుకుతాం ఈ బతుకు. ఒక 2 కాళ్ళు లేనివాడు వెళ్ళి మాకు ఈదు లైట్లు లేవయ్యా, అది ముత్తుకూరులో ఈ పంచాయతీకి కృష్ణాపట్నం పోర్టుకి అనుసంధానమైనది. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న ప్రతి పనికి కొంత అమౌంట్ కృష్ణాపట్నం పోర్టులోంచి తెచ్చుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఇది కృష్ణాపట్నం పోర్టు, ఇవన్నీ దత్తత తీసుకున్న గ్రామాలు. నాకు అది పదే చెప్తుంటాను. ఈ దత్తత తీసుకున్న గ్రామాల్లో ఎవరైనా సరే ఏ అధికారైనా ఏం లేదని అడుగుతాడా? ఈరోజు మాకు 16 సంవత్సరాల నుంచి తాగేదానికి మున్సిపాలిటీ వాటర్ లేదు. ఈరోజు పిల్లలకి మోకాలు నొప్పులు, ఈ మోక చేతి నొప్పులు, మోకాలు నొప్పులు, ఏళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎందుకు వచ్చేస్తాయంటే మిల్లర్ వాటర్ తాగడం వల్ల ఆ వాటర్లో కూడా ఎక్కువ స్పిరిట్ కలుస్తుంది. మరి ఎక్కువగా ఈ అన్నిటికన్నా మాకు తీపి ఎక్కువ ఉంటుంది. నేను కూడా మా నీళ్ళు తీసుకుని బోర్ నీళ్ళే తాగాలనుకుంటున్నాను, కానీ బోర్ నీళ్ళు తాగాలని ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ సైడ్ ఒక బాత్రూము, ఈ సైడ్ ఒక బాత్రూము, వెనక ఒక బాత్రూము, ఈ పక్క ఒక బాత్రూము, 4 బాత్రూమ్ డ్రైనేజ్ నీళ్ళు అక్కడ కాస్తున్నాయి. మధ్యలో బోర్ ఉంది. ప్రతి ఇంటికి అంతే, మా గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికి అంతే. ఆ నీళ్ళు తాగాలంటే కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఆ 2కి వెళ్ళే వాటరు దాంట్లోకి వెళ్ళిపోతుంది, పాస్కి వెళ్ళే వాటరు దాంట్లోకి వెళ్ళిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే అశ్రద్ధ, బాధ్యత లేనితనం. ప్రతి ఒక్కడమే బాధ్యత ఉండాలి. ప్రతి ఒక్కడికి మనం అడగాలి అనేది ఒకటి ఉండాలి. ఇప్పుడు ఒక గ్రామం ఉంది, ఓట్లు వేసేటప్పుడు నాకు డబ్బులు ఇవ్వలేదే అందుకని ఓటు వేయట్లేదు, వాడు ఆ పార్టీ వాడే వాడికి పని చేయకూడదు, వాడు ఈ పార్టీ వాడే వాడిని ఏదో ఒకటి చేయాలి అని ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు. కానీ సమస్య ఉంది, ఒక గ్రామం మొత్తం, ఒక పంచాయతీ మొత్తం, ఒక మండలం మొత్తం, ఒక నియోజకవర్గం మొత్తం మాకు ఇవి లేవని ఒకేసారి అర్జీలు పెడితే పైనున్న సీఎం కదులు రాడా, పైనున్న పిఎం కదులు రాడా? ఎందుకు కదులు రాడు? ఈరోజని చెప్తున్నా, ఒక 2 కాలు లేని ఒక వ్యక్తి మన కొరకు, ఒక గ్రామం కొరకు ఈదు లైట్లు ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఎక్కడా కాదు, ముత్తుకూరు ఇంద్రమ్మ కాలనీ, పేరు కూడా చెప్తున్నా, ఇంద్రమ్మ కాలనీ, ముత్తుకూరులో ఇంద్రమ్మ కాలనీలో ఆయన అడిగిన మాట ఈరోజు నా గుండు తరించిపోతుంది. మా ఊర్లో సైడ్ కాలువలు లేవు, చేస్తున్నారు మనం చేస్తున్నారు, పైన రాళ్ళు లేవు, దోమల మందు కొట్టేవారు లేరు, వార్డు నెంబర్లు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు మా గ్రామంలోనే, కానీ బాధ్యత లేదు. మనం ఎంతసేపు మన పరిస్థితి ఏంది, మనం డబ్బులు ఖర్చు పెట్టాం, మనం ఎలా సంపాదించుకోవాలని ఒక ఆలోచనే. కానీ ఇలాంటి కుంటు వాళ్ళు, గుడ్డు వాళ్ళు, చెవిటి వాళ్ళు వెళ్ళి అర్జీలు ఇస్తుంటే అసలు నిజంగా ఆయనకి 2 చేతులు దండం పెట్టాలి. ఎందుకంటే నా కళ్ళు తెరిపించాడు. నేను కూడా ఒకసారి అనుకుంటున్నాను, ఎందుకులే ఈ కృష్ణాపట్నం పోర్టును ప్రశ్నించడం, ఈ గ్రామాల్లో ప్రశ్నించడం, మనకెందుకులే, మనం చెప్పినా కానీ మన మీద కేసులు పెడుతున్నారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనకెందుకులే అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోతున్నా. కానీ మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ నా కళ్ళు తెరిపించాడు. ఒరే, ఒక 2 కాళ్ళు లేని వ్యక్తే వచ్చి అర్జీగా లేనిది మాట్లాడగలుగుతున్నానే, చూడగలుగుతున్నానే, వినగలుగుతున్నానే, నడవగలుగుతున్నానే, ఇన్ని చేసి నేను కనీసం నేనుంటున్న గ్రామానికో లేకపోతే ఇంకో దానికో ఏం చేయకపోతే ఎందుకు? ఒక పార్టీలో తిరుగుతున్నాం ఎందుకు? వాళ్ళని అందరం ఎక్కించడాక, మన గ్రామాల పనులు చేసుకోవటానికి, అభివృద్ధి చేయడానికి. ఎవడో ఏదో చేశాడని చెప్పి మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి? బసరాల దెబ్బ గ్రామం అని ఉంది, ఆ గ్రామంలో ఇల్లు లేవు సరిగ్గా, అక్కడ రోడ్ లేదు, దాన్ని ప్రశ్నించా, నువ్వెవడని అడిగారు. కృష్ణాపట్నం బియ్యం ఇచ్చా, వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు, పింఛన్ రావట్లేదని అడిగా, వాడు నువ్వెవడని నేను వేసేస్తే నేను కేసు పెడతానన్నారు. అంటే ప్రతి దానికి బెదిరింపు. నేను బియ్యం ఇస్తున్నాను, ఒక 20 కేజీలు బియ్యం ఇస్తుంటే నువ్వు పెద్ద పోటుగాడు, 20 కేజీలు పెద్ద నువ్వు మగాడువా, నేను పెద్ద పోటుగాడు అని అడతా. 20 కేజీలు బియ్యం, 20 కేజీలు కాదు 10 కేజీలు ఇచ్చేవాడు ఈరోజు. బియ్యం ఇస్తుంటే విమర్శ. ఒకవేళ ఎవరికైనా రేషన్ కార్డు లేదంటే కక్ష, వాడికి పింఛన్ రావట్లేదంటే నువ్వెవడరా మమ్మల్ని అడగట, కానీ వాలంటీర్లతో కూడా బెదిరించేవాళ్ళు. ఎందుకు చెప్తున్నా, ఎవరి మీద కసితోనో బాధతో నీకు చెప్పట్లేదు, జరిగే సమాజం మొత్తం జరిగేది అదే, సమాజంలో జరిగేది మొత్తం అదే. అయితే నేను చెబుతున్న మాట ఏంటంటే ఈరోజు క్లియర్గా ఒక 2 కాళ్ళు లేని ఒక వ్యక్తి వచ్చి నీ గ్రామం కొరకు ఈది లైట్ల గురించి ఆయన ఒక అర్జీ రూపంలో ఆయనకి చెప్పడం జరిగిందంటే నువ్వేం చేస్తున్నావు? కులం కొరకు, మతం కొరకు, పార్టీ కొరకు, వర్గం కొరకు ఎలా కొట్టుకుంటూ ముందుకు పోతామా? లేదు మనకు గ్రామంలో కావలసిన వసతుల గురించి మనం మాట్లాడదామా? జాబులు లేవు, కృష్ణాపట్నం పోర్టు కావచ్చు, బీర్ ఫ్యాక్టరీ కావచ్చు, పామాయిల్ ఫ్యాక్టరీలు కావచ్చు,
ఇలాగ ఇంకా ఈ పక్కన ఉన్నాయి పవర్ ప్లాంట్లు కావచ్చు, చుట్టుపక్కల అనేక పరిశ్రమలు పడుతుంటే ఇంకా మాకు జాబీ లేదు. వాడిని పిసుకుతూ, వాడు కాళ్ళు ఒత్తుతూ, వాడికి సలాం చేస్తూ, వాడు ఫ్లెక్సీలు నీ ఫ్లెక్సీ వేసుకోడు. ఫ్లెక్సీలు వేస్తే 3000 4000 అవుతున్నాయి. నన్ను కూడా ఫ్లెక్సీ వేయమని అడిగారు, నేనేను. ఆ ఫ్లెక్సీకి వేసి 5000 ఉంటే 5 కుటుంబాలు ఒక నెల బతుకుతాయి. మీకు తెలుసు ఆ విషయం? ఒక 1000 రూపాయలతో ఒక కుటుంబం నెల రోజులు బతికిస్తున్నాను నేను. 1000 రూపాయలతోనే. మీరేమనుకుంటారంటే ఒక 5000 10,000 అవుతుంది అనుకుంటున్నారు. ఒక్క 1000 రూపాయలు ఇస్తే ఒక కుటుంబాన్ని నెల రోజులు బతికేలా చేస్తాను నేను. తెలుసా మీరు ఒక 1000 రూపాయలు నాకు పంపిస్తే ఒక కుటుంబానికి ఒక నెల రోజులు తినేవాళ్ళు ఉన్నారు. తెలుసా? 1000 రూపాయలతో నెల రోజులు తినేవాళ్ళు ఉన్నారు. నేను ఇచ్చే బియ్యం కానీ, నూనె కానీ, ఉప్పు కానీ. అది నీకు ఎలా సాధ్యం అవుతుందని నువ్వు అడగవచ్చు. అవుతుంది, ఒకసారి ఎక్కువ అవుతుంది, ఒకసారి తక్కువ అవుతుంది. నేను ఈ మాటలు చెప్పగలుగుతున్నానంటే, నీలో దమ్ముందా, నీకు జ్ఞానం ఉందా, నీకు చదువు ఉందా, ఇవన్నీ నీ ఇంటి పక్కన వాళ్ళ కొరకు, నీ బంధువుల మీదో, నీ తల్లిదండ్రుల మీదో, లేకపోతే నీ గ్రామస్తుల మీదో, ఒక పార్టీ మీద, ఒక వర్గాల మీద వదిలేసి వాడు అర్జీ రూపంలో వెయ్యి, నీ గ్రామానికి ఏముందని చెప్పి పెట్టు వారం కూడా పెట్టు, మంచిగా ఉండు. మీ గ్రామం నీ మాట అంటదా? ఒకరోజు తెలుసుకునేలాగా నడిపించు మిత్రమా. అప్పుడైనా మారుతుంది, సమాజం మారుతుంది, ఊరు మారుతుంది, గ్రామాలు మారుతాయి. అర్థమైందా? ఒక్కడితోనే మొదలవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కడితోనే మొదలయ్యారు, కానీ 21 సీట్ సంపాదించుకున్నాడు, 21 స్థానాల్లో. నేను పార్టీ గురించి మాట్లాడలేదు. ఏదైనా కృషి ఉండాలి, ఏదైనా పట్టుదల ఉండాలి, ఏదైనా ధైర్యం ఉండాలి, దాని ముందుకు వెళ్ళాలి. ఈరోజు పార్టీల గురించి ఎంతోమంది విమర్శించారు, ఎంతోమంది ఎన్నో చేశారు, కానీ ఏమైంది? అందరూ కనుమరుగైపోయారు. చాలామంది వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే కానీ అనవసరం. నేను కూడా పవర్ స్టార్ గురించి ఎందుకు చెప్పొద్దురానంటే ఈ మాట కూడా, ఆయన కూడా బైబిల్ ప్రకారంగా కొంతమంది పేదవాళ్ళకి, కౌలు రైతులకి ఇంటికి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఆయన సొంత డబ్బులు. ఎట్టైనా ఏదైనా కొంచెం మంచి పని చేశాడు. ఆయన గురించి ఈ మాట చెప్తున్నాను అంతే. అంతేగాని కులము కొరకు, మతము కొరకు, వర్గాల కొరకు అస్సలు నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టాలని ఒక ఆలోచన తప్ప ఏదంతా పెట్టట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, గుడ్డువాడైనా, కుంటువాడైనా, చెవిటివాడైనా మనం చేయలేని పనులు చేస్తున్నారు. మన జ్ఞానం కుదువైంది, కానీ వాళ్ళకి జ్ఞానం అధికమైంది. ఎందుకు ఈ మాటలు పదే చెప్తున్నానంటే, ఆ 2 కాళ్ళు లేని వ్యక్తి కొరకు ఈరోజు మనసు చెలించి, మీకు ఇది నచ్చకపోవచ్చు, ఈడియా మీరు చూడకపోవచ్చు, మీరు ఏదైనా కావచ్చు, కానీ పెట్టడం నా ధర్మం, చెప్పడం నా ధర్మం. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వరకైనా నేను వీడియో పెట్టాలి. ఎందుకంటే ఇది షేర్ చేస్తారో లేదో నాకు తెలియదు. షేర్ చేస్తే ఒక మనిషికి అర్థమవుతుంది, షేర్ చేయకపోతే ఒక మనిషి లాస్లో ఉంటాడు. నేను పదే చెప్తున్నాను, ఏ రాజకీయ నాయకుడికి, ఏ కులానికి, ఏ మతానికి, ఏ వర్గానికి సంబంధం లేని వీడియో ఇది. ఎందుకు చెప్తున్నానంటే, ఆ పెద్ద ఆయన చేసిన పని వయసులో చిన్నపిల్లడు కూడా కాదు, దాదాపు ఒక 40 పైన అయిపోయి ఉంటుంది, 40, 40, 50 దాకా వచ్చేసి ఉంటుంది ఆయన. అలాంటి ఆయన 2 చేతులతో ఆ పైకి ఎక్కుతుంటే అబ్బా, దాన్ని వీడియో తీసి పెట్టాలనుకున్నా, కానీ పెట్టకూడదు. అసలు ఎందుకు వచ్చాడు అని నేను ఆలోచించా. నా మనసుని కలిసి వేసింది, నా మనసు చెలించిపోయింది. మీకు కూడా ఆలోచన ఉంటే అర్థం చేసుకోండి. మీ గ్రామాల్లో, మీ పంచాయతీల్లో, మీ మండలంలో, మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో, మీ రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీరు వీలైనంత వరకు ఎదుటోడికి మంచి పని చేయడానికి చూడాలి. ఎవరిది ఆశించకూడదు. ఏది కూడా కోపం అంటే నాకు ఉంటుందండి, అప్పటికప్పుడు అరిచేస్తా, కానీ మళ్ళీ సరి చేసుకుంటా. కోపంలో నేను ఉండను. ఎవరైనా తప్పు చేశారనుకో, నాకు అధికమైన కోపం వచ్చేస్తుంది. అప్పటికప్పుడు అడిగాను అనుకుంటా, మళ్ళీ తర్వాత నాకు క్షమాపణ అనుకుంటా. ఎందుకంటే దేవుడు చెప్పింది అదే, పొద్దు గూగినప్పుడు, ఉదయించినప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమించేలోపు నీ కోపాలన్నీ మర్చిపోవాలి, మనసులో ఏది పెట్టుకోకూడదు. అది నా ఒక ఆశ, నా ఒక ఆలోచన. ఈ మాటలో మీకు ఎవరికైనా బాధించవచ్చు, లేకపోతే మీకు ఒకవేళ ఏ విధంగానే సరే కొంచెం మనసు నొచ్చుకోవచ్చు. నేను చెప్తున్న మాట ఏంటంటే, కొంతమందికి మార్పు కావాలి, మార్పు చూడాలి, గ్రామాల్లో అన్నింటిలో మార్పు చూడాలని, ఆ పెద్ద ఆయన ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకెళ్ళాలని చెప్పేసి నేనైతే వీడియో పెడుతున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి, మన్నించండి. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకలకు పంపించండి.